చాలా సూపర్ గా ఉందన్న. ఇక్కడ జానికి చూసాం హైప్, మళ్ళీ ఇప్పుడు పంజాబ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓజీ చాలా హైప్ గా ఉందని మేము భావిస్తున్నాం అన్న. సినిమా మాత్రం సూపర్ అన్న, ఎక్సలెంట్ గా ఉండబోతుంది. పవర్ స్టార్ సంభవం లోడింగ్ ఇక ఊర మార్చు బ్రో. ఇక మ్యూజిక్ ఇక సవాల్ వేస్తే హాల్లో ఇక మనం ఇక ఎత్తుకోవాలి. ఇక అది అలా మనం ఎత్తుకోవాలి, అది మనం తెలియదు, అది అట్లా ఉంటది. మరి బాగుంటది అన్న, ఎక్సలెంట్ ఉండబోతుంది. బద్దలు కొట్టేస్తాం అన్న. అయ్యేదన్నా అసలు అవి ఏమి చాలా అన్న. ఇది ఓజీ వేరు ఉంటది. ఇక అది నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఇక మనం ఇదంతా చూస్తే కూడా రిమిక్స్ చేస్తేనే నార్మల్ గా రికార్డ్ తీసి అవతలేస్తున్నా. అలాంటిది కంపారిజన్ అనేది వద్దు. ఇక ఒంగోలు నుంచి వచ్చాడు, నేను అక్కడి నుంచి వచ్చాను, చూద్దామనే వచ్చా. కొంటారన్నా మరి అది అట్లా పవన్ డేస్ బ్యాక్స్ వచ్చాను అనుకుంటా. అందుకే ఖచ్చితంగా ఒంగోలే కాదన్నా, అసలు మన 2 రాష్ట్రాల్లో కూడా హైప్ అనేది చాలా బాగుందన్న. చూస్తున్నారు కాబట్టి చాలా. ప్రకాష్ రాజ్ కూడా యాక్ట్ చేశారు. చూద్దాం, అంత పాజిటివ్ థింకింగ్ లోనే ఉంది. అదేం లేదు, అదే అంతా రాజకీయాలు వేరు, మూవీస్ వేరు. పాజిటివ్ థింకింగ్ మనం వాళ్ళకుండేది. సినిమా వేరు, రాజకీయాలు వేరు, మనం మాట్లాడకూడదు. అది ఓకే. హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి ఒక తుఫాన్ హెచ్చరిక ఆల్రెడీ ట్రాఫిక్ పోలీస్ వారు కూడా జామ్ చేశారు. ఆల్రెడీ మా ఊరు సినిమాలు పోయాయి, హరివర వీరమల్లు పోయింది, బ్రో పోయింది, భీమ్లా నాగాయని పోయింది అన్నారు. కానీ మా అందరికి ఒక దమ్ బిర్యానీ లాగా ఓజీ ఈ రోజు చరిత్ర సృష్టించబోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఓజీ ఒక చరిత్ర సృష్టిస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బీజిఎం కొన్నిదల తమను అసలు దంచేశాడు. ఈ రోజు మొత్తం తమనన్నా మొత్తం ఒక ఊపేస్తాడు. మమ్మల్ని కళ్యాణ్ బాబు ఎప్పుడు డిస్కరేజ్ చేసినా కూడా దానికి డబుల్ అయి ఉంటుంది. కానీ రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా అతను ఒక స్టెప్ తగ్గాడంటే తర్వాత రోజు 2వ స్టెప్ పైకి వస్తాడు. 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు. జపనీస్ అన్న, మొత్తం జపనీసే. 25 చూడాలి సినిమా గురించి, ఇంకా ఎక్కువ మాట్లాడద్దు. ఆల్రెడీ సెలబ్రిటీలు కూడా ప్రతి ఒక్కరు సినిమాకి హైప్ ఎవడియాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సెలబ్రిటీలే ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం ఒక 4 రోజుల్లో తుఫాను హెచ్చరిక చావ చంపేసింది, మామూలుగా లేదు, బెంబేలు ఎత్తిచ్చేసింది. ఒక లెక్కలో చెప్పాలంటే మంట పుట్టిచ్చేసింది. ఎంత హైప్ చూస్తున్నా అంటే మేము ఒక సంవత్సరం, ఇంకో 2 సంవత్సరాల కానీ చాలా చూస్తానే వచ్చాం. హీరో ఏంటి, డైరెక్టర్ ఏంటి, ఇంకెవరైనా ఏంటి, ఒక రేంజ్లోనే వచ్చే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ డే మేమందరం చూసేదంటే ఒక ఫ్యాన్ బేస్ మీద చూస్తున్నాం. ఒక హీరో చూడటం, లేదా ఒక డైరెక్టర్ చూడటం, లేదా ఒక కమెడియన్ చూడటం, వాళ్ళందరూ ఆసక్తిగా ఉండడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆయనకున్న షెడ్యూల్కి, ఆయనకున్న ప్రభుత్వానికి అంతా లేట్ చేసే టైంని చూసి మినహాయించి కొద్దిగా దీనికి టైం కేటాయించి చేసింది అంతా సూపర్ ఉంది. అసలు ఒక రేంజ్, ఇంకా మా ఊహలకి అతీతం. ఒకలా చెప్పాలంటే సినిమా థియేటర్లు అన్నీ మంట పుట్టేస్తాయి. ఇప్పుడు దాకా ఆర్టీసీ క్రాస్ రోడ్లు కూడా సినిమాలు ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఇచ్చిన లెక్క చూస్తే వాళ్ళందరూ ఒక మంట పుట్టించి బెంబేలు అయితే ఇచ్చేస్తారు. మీ మంచి కోసం చెప్తున్నాను, థియేటర్లో ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహిస్తే చాలా వరకు మంచిది. ఎన్ని కోట్ల కలెక్షన్? ఇంకా కోట్లతో సంబంధం ఏం బ్రో, మంట పుట్టేస్తాం అంటే ఇంకా తగలడిపోతాయి. ఇంకా నీ కోట్లతో సంబంధం లేదు. ఇంకా దానికి మళ్ళీ నేను ఒక లెక్క చెప్పాను అనుకో, ఇంకొకరు వచ్చి ఇంకో లెక్క చెప్తారు. కోట్లతో సంబంధం లేదు. అబ్బే వాళ్ళకి వెళ్ళగా పొందలేడు బ్రో. లేదు, డిప్యూటీ సీఎంకి వెళ్ళగా పొందలేడు. అవి లేదు. మా వాళ్ళు 10 మంది చీఫ్ గెస్ట్కి వెళ్తారు, కానీ మా ఊరు ఎవరికి ఎప్పుడు చీఫ్ గెస్ట్ ఉండదు. కానీ నా కోరిక ఏంటంటే ఒక్కసారి బండ్ల గణేష్ అన్న వస్తే ఉంటుంది బ్రో. మేము ఎంత బాగా చెప్తున్నామో దానికి ఈశ్వరా, పరమేశ్వర, పవనేశ్వర అంతకన్నా కట్టుకుంటారు. బాబులకే బాబు ఎవరు యా తమన్ మ్యూజిక్ తోటే చాలా హైప్ వచ్చింది. అన్ని సాంగ్స్ బాగున్నాయి, అన్ని సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. యా అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. అసలు టీజర్ నుంచి ఇప్పటి వరకు అన్ని సూపర్గా ఉన్నాయి. ఏం లేదు, పర్లేదు. కాదు, అసలు మూవీ లేకుంటేనే 3 సంవత్సరాలు ఆగినాము. ట్రైలర్ కోసం 2 రోజులు ఆగలేమా? ఏం కాదు, చాలా మంచి అవుట్పుట్ తీసుకొచ్చిండ్రు. సూపర్గా ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే స్కై హై ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. సూపర్గా ఉంది సినిమా. కొంచెం హిట్ టాక్ వస్తే మాత్రం దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఆ కొనిదల తమను ఎప్పటి నుంచో ఉన్నాడు మాకు, సూపర్గా ఉన్నాడు. వకీల్ సాబ్లో ట్రైన్ ఫైట్ నుంచే కొనిదల తమన్ అయిపోయాడు. ఇప్పుడు సూపర్గా తీస్తాడు. సినిమా మాత్రం సూపర్ హిట్. జై పవర్ స్టార్. ఓజీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సినిమా తీసే వ్యక్తి కూడా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవడం వల్ల సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. సినిమా మాత్రం పక్కా 1000 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేస్తుందని మేము అనుకుంటున్నాం. సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది. అది పవన్ కళ్యాణ్ నించున్నాడంటే అది ఏ భాష ఉన్నదన్నది అనవసరం అన్నాడు వాళ్ళ ఫ్యాన్స్కి. పవన్ కళ్యాణ్ ఉంటే చాలు, ఆ సినిమా ఎలా ఉన్నా ఏదైనా కానీ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే పక్కా. అది ఎందుకంటే ఓజీ సినిమా తీస్తుంది మెయిన్ ఒక ఫ్యాన్ కాబట్టి, ఒక ఫ్యాన్ బాయ్కి హీరోని ఎలా చూడాలి అనేది ఒక ఐడియా ఉంటుంది.
మిగతా ఫ్యాన్స్ కూడా ఎలా చూపించాలని తనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనలో ఒకటి సినిమా తీస్తున్నాడని ఒక ధైర్యంతో ప్రతి ఒక్కరు కాళ్ళలో ఎగరేసుకునేలాగా సినిమా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. కేవలం గబ్బర్ సింగ్ కంటే కూడా ఓజీ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా ఆ ఓజీ అనే పదంలోనే ఉంది నెక్స్ట్ లెవెల్ అని. ఓవరాల్గా అయితే సినిమా మాత్రం సూపర్ హిట్ బాయ్, అందులో మాత్రం తిరిగేలేదు. అది 1000 కోట్లు అయితే నాకు తెలిసి అయితే 1000 కోట్లు కంపల్సరీ వస్తుంది. ప్రకాష్ రాజ్ గారి నుంచి మనకు తెలిసిందే, ఆయన విలక్షణ నటుడు, ఎంతో గొప్పగా చేస్తాడు. అలాంటి వ్యక్తులు ఉండటం వల్ల కూడా ఈ సినిమాకి హైప్ ఇంకా పెరుగుతుంది. విమర్శించే అది మన బయట ఎలా ఉన్నా కానీ సినిమా పరంగా వేరు. సినిమాని సినిమాలో చూడాలి, బయటది బయటలా చూడాలి. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమాకి తగ్గట్టుగా సినిమా వాళ్ళని తీసుకుంటారు. రాజకీయంగా ఉంటే ఎవరైనా వ్యతిరేకిస్తారు. అది ఎవరిష్టం వాళ్ళది. రాజకీయంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. డిసప్పాయింట్ అనేది ఏం లేదు బ్రో. ఆనిక్కల మనం చూస్తూనే ఉంటాం కదా, ఈవెంట్ వచ్చినప్పుడు ట్రైలర్ వన్స్ రిలీజ్ అయిందంటే మాత్రం ఇప్పుడు ఎవరైతే నిరాశపడ్డారో వాళ్ళందరూ వేరే హైప్లో వెళ్ళిపోతారు. వాళ్ళు ఆడికి పొట్టోడికి గట్టిగా ఇచ్చి పడదొబ్బాడు, ఖచ్చితంగా కనబడుతుంది. పొట్టోడికి మొత్తం బాస్ బద్దలవుతుంది. తమనిచ్చిన దెబ్బకి. తమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది అన్న మెయిన్ దీనికి కొట్టింది ఆయన. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన హైప్ అసలు ఈ సినిమాకి ఇచ్చిన ఫైర్ స్టామ్ అసలు దేనికి ఇవ్వలేదని ఆయనే చెప్పిండు. మీరు చూస్తారు కదా, తమిళోళ్ళు కాదు, మలయాళంలో కాదు, అందరికీ వాయిస్ బాధ్యత, తెలుగు డొప్పు కొడతాయి అని చెప్పిండు ఆయన. చెప్పిండు, చేసి చూపించాడు. డొప్పు కొట్టిందా మనం చూస్తాం 25th థియేటర్లో ఖచ్చితంగా. 25th 24th నైట్ ప్రీమియర్. ఆ కత్తి చూసాం అన్న డిజైన్, అసలు కత్తి డిజైనే వేరే లెవెల్. అందులో ఉన్న మాస్టర్లకు సంబంధించి ప్రతిదీ డిజైన్లో ఉంది. అట్లా ప్రతి సెకండు, ప్రతి క్లిప్పు, ప్రతి ఫిలిం కూడా దే హ్యావ్ టేకెన్ కేర్ అన్నమాట. ప్రతిదీ చూసింటారు. కాబట్టి మనం అసలు హోప్స్ అనేది 100 కాదు 2000% పెట్టుకోవచ్చు ఓజీ మీద. పుష్ప రికార్డ్స్ కాదు, దీనికి ఉన్న ఫైర్ వేరన్నా. పుష్ప రికార్డ్స్, బాహుబలి రికార్డ్స్ అని కాదు. ఓజీకి సెపరేట్ వైబ్ ఉంటుంది. ఓజీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. మనం వీటితో కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడైనా సరే. ఓజీ డిప్యూటీ సీఎం గారి సినిమా అంటే ఆ లెవెల్ వేరు. అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే కాదు, దానికి ఉన్న వైబ్రేషన్స్, దానికి ఉన్న గూస్ బంప్స్ వేరు అసలు. ఆయన మన తెలుగు వాళ్ళు పరిచయలేదన్న. ఖచ్చితంగా మనం ఇప్పుడు ఎవరైనా సరదాగా చూస్తే ఆయనలో కామెడీ కూడా చూడాల్సిన అవసరం లేదు. ఆయన కొత్తగా చూస్తే ఖచ్చితంగా విలన్ గుర్తు మన దాంట్లో గట్టిగా పడుతుంది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ తక్కువ గుర్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి వైబ్రేషన్ యొక్క విలన్ వైబ్రేషన్ ఖచ్చితంగా గట్టిగా తీసుకుంటాం మనం ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి. జై ఓజీ, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఓజీ అభిమానులకు, శ్రేయభిలాషులకు మరియు ముఖ్యమైనటువంటి ఇవాళ ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఓజీ